ప్రెగ్నెన్సీలో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీ బేబీ గ్రోత్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఏం తింటున్నారు అన్న దాని మీద డెఫినెట్ గా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈ రీల్లో బేబీ వెయిట్ గెయిన్ కి యూజ్ అయ్యే 7 సూపర్ ఫుడ్స్ తెలుసుకోండి. ఫస్ట్ అవకాడో. అవకాడోలో హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. సో ఓవరాల్ గా బేబీ మంచిగా డెవలప్ అవడానికి ఇది యూజ్ చేస్తుంది. సో మీరు తినే ఫుడ్ లో అవకాడో ఫ్రీక్వెంట్ గా ఇంక్లూడ్ చేసుకోండి. సెకండ్ ఎగ్. ఎగ్ అనేది ఒక పవర్ ప్యాక్డ్ ప్రోటీన్. ఇందులో ప్రోటీన్, హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ కోలిన్ ఉంటుంది. ఓవరాల్ గా బేబీ హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి అండ్ ఎస్పెషల్లీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఎగ్ అనేది ఒక మంచి ఆప్షన్. సో డైలీ ఒక 1 to 2 eggs తీసుకోండి. థర్డ్ పల్సెస్ అంటే దాల్ అంటే మనం తినే పప్పులు. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ కి ఈ పల్సెస్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఆప్షన్. సో డైలీ మీరు తినే ఫుడ్ లో పల్సెస్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫోర్త్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే మిల్క్, కర్డ్, పన్నీర్. సో ఇవి ఒక గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్సో కాల్షియం. సో కంపల్సరీ డైలీ 1 to 2 times తీసుకోవాలి. ఫిఫ్త్ నాన్ వెజ్ ప్రోడక్ట్స్ అంటే చికెన్, మటన్, ఫిష్. ఇందులో ఇంకా ఫిష్ అనేది ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ వైటమిన్ డి రిచ్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా బేబీ వెయిట్ గెయిన్ కే కాకుండా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా యూజ్ అవుతుంది. సిక్స్త్ నట్స్ అండ్ సీడ్స్. మీ ఏదో ఒక స్నాక్ ఒక బౌల్ ఫుల్ ఆఫ్ నట్స్, సీడ్స్ ఉండాలి. అంటే బాదం, వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, పంపికిన్ సీడ్స్ ఇట్లాగా. ఎందుకంటే ఇవి రిచ్ ఇన్ హెల్దీ ఫ్యాట్స్ అండ్ ఆల్సో ప్రోటీన్ అండ్ ఫైబర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటోలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ వైటమిన్స్ ఉంటాయి. సో బేబీ చక్కగా వెయిట్ గెయిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో డైలీ ఒక మీడియం సైజ్ స్వీట్ పొటాటో తప్పకుండా తీసుకోండి. సో మీరు తినే డైట్ లో ఈ ఫుడ్స్ అన్ని ఫ్రీక్వెంట్ గా ఇంక్లూడ్ చేసుకోండి అండ్ మీకు తెలిసిన ప్రెగ్నెంట్ మామ్ కి ఈ రీల్ షేర్ చేయండి.